హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. యాక్చువల్గా మన మార్కెట్ ప్రజెంట్ ఒక ఛానల్ని ఫాలో అవుతుందని, ఇంకా అదే ఛానల్ని ఫాలో అయిందండి. మనకి ఏ రోజు 30th రోజు నుండి అండ్ మొన్న 31st రోజు అండ్ క్లోజింగ్ కూడా అదే ఛానల్ లోలో క్లోజ్ అయింది. సో రేపటి నిఫ్టీ కూడా ఫాలో అవుతుందా ఈ ఛానల్ని లేదా చూద్దామండి. ఇక్కడ మన లెవెల్స్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 25,720 and the resistance of the channel is 25,888. మిడిల్ రెసిస్టెన్స్ అండ్ మిడిల్ సపోర్ట్ వచ్చేసి 25,843 అండ్ 25,795. ఇన్ కేస్ మనకి ఛానల్లోని సపోర్ట్ కనుక తీసుకునేది ఉంటే మనకి 25,795 కనుక రావచ్చు బులిష్ మూమెంట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ 25,843. ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేసి ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుతుందా చూడొచ్చండి. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ 25,388 వరకు రావచ్చు. లేదంటే టచ్ చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయినా మనకు బేరిష్ మూమెంట్ వచ్చేసి 25,843 అండ్ నెక్స్ట్ టార్గెట్ 25,795 అండ్ ద ఫైనల్ టార్గెట్ 25,720. ఒకవేళ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మనకి జస్ట్ ఇక్కడ సపోర్ట్ కనుక తీసుకొని మళ్ళీ 25,795ని టచ్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఛానల్లో మిడిల్ సపోర్ట్ ఇదే అండి 25,795. ఇది టచ్ చేసి మనకి బేరిష్ మూమెంట్ వచ్చేది ఉంటే యాజ్ యూజువల్గా 25,720 టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఛానల్లో వచ్చేసి 25,633. లేదంటే ఇక్కడ 650 వరకు కూడా మనము చూడొచ్చు. ఒకవేళ రేపు కూడా మార్కెట్ ఒక రేంజ్లో ఉందనుకోండి, ఈ రేంజ్లో 25,795 అండ్ 25,720 ట్రేడింగ్ అవాయిడ్ చేయడం బెటర్. Hope you like my video. Please like, share and subscribe. Thank you.